తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐటీ హబ్కు గచ్చిబౌలిలోనే ఐఐటీలు శంకుస్థాపన చేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగంలో పరిశోధనలో పెట్టుబడులను వచ్చే 5 ఏళ్లలో 1000 స్టార్టప్ కంపెనీలకు అవకాశం కల్పించడం టీ హబ్ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 20 ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడం ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ కల్పన చేస్తామని కేటీఆర్ తెలిపారు. మొత్తం 3.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ నిర్మించనున్నారు. టీ హబ్ కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాల కోసం ఐఎస్బీ, నల్సార్, ట్రిపుల్ ఐటీలతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఒక 1000కి పైగా స్టార్టప్లు, దాదాపుగా ఒక 10,000 మందికి మరి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతోంది. కానీ ఉద్యోగ అవకాశాల కంటే కూడా ఈరోజు కొత్త తరం కోరుకుంటున్నది వారి వారి ఐడియాలకు, వారికి వస్తున్న ఆలోచనలకు కార్యరూపం దాల్చేదానికి, మరి ఫెసిలిటేట్ చేసేదానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఈరోజు యువత కోరుకుంటా ఉంది. దానికోసమే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తొందరలో వెబ్సైట్ కూడా లాంచ్ అవుతుంది. అదే రకంగా మరి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఈరోజు మన బీవీఆర్ మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శశిరెడ్డి గారు కానీ, అదే రకంగా సిపి గురునాని గారు టెక్ మహీంద్రా మరి CEO అండ్ చైర్మన్, వారందరూ కూడా టీ హబ్లో డైరెక్టర్లుగా చేరడం చాలా సంతోషం.